దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మే నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు మీకు కలుగునుగాక. మనము ఏకాగ్రతతో శుద్ధ హృదయముతో మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. దేవుని వాక్యము యోబు గ్రంథము 34:12. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుడు మానవుల ఎడల కలిగి ఉన్న ప్రేమ మరియు ఆయన న్యాయ నిబంధనను గూర్చి మనము ధ్యానించుకుంటున్నాము. మానవులమైన మనము నిత్యము సుఖాలనే కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళము. అయితే సుఖాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తున్న మన దేవుణ్ణి కొన్ని సమయాలలో కొన్ని పరిస్థితులలో కోల్పోయిన ప్రతి సుఖానికి, ప్రతి ఆనందానికి కలిగిన నష్టానికి, అనారోగ్యం పాలగుటకు కారణం దేవుడు మనల్ని చూడటం లేదు అని, ఇందుకు దేవుడే కారణమని అజ్ఞానంగా ఆలోచించినంత కాలము ఇంకా గుడ్డితనంలోనికే ఇరుక్కుపోతున్నామని మీకు తెలియట్లేదా ప్రియ దేవుని బిడ్డలారా? అయ్యా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యములో ఆయన మన దేవుడు ప్రేమగలవాడు, దీర్ఘశాంతుడు, బలవంతుడు, శక్తిమంతుడు. ఆయన ఏమాత్రము దుష్కార్యము చేయడు. దుష్కార్యము అనే పదము దేవుని దగ్గర లేదు. ఆయన సర్వశక్తుడు, న్యాయమే తీరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన ఆత్మీయతను వృద్ధి చేసే దేవుడే కానీ మనలను దూరపరిచే దేవుడు కాదని మనము గ్రహించాలి. మన దేవుడు దీర్ఘశాంతమూర్తి అనుకున్నాం కదా, అలాగే ఆయన ఆపద్బాంధవుడు కూడా. దీనస్థితిలో ఉన్నవారిని, హింసించబడుతున్న వారిని, బంధింపబడి వారిని విడిపించగల దేవుడు, విడిపిస్తాడు కూడా. అయితే మనము దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను అనుసరించి నడుస్తూ దేవుని మహిమపరుచుకునేటట్లుగా ఉండాలి మన యొక్క జీవితాలు. మేలు చేయు దేవుడు, ఆయన ఏమాత్రమును దుష్కార్యం అనేది చేయడు. అసలు దుష్కార్యం అనేది లేదు. అందరినీ ప్రేమించే తండ్రి, సర్వశక్తి గల దేవుడు. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని దీవెనలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముగల తండ్రి, నీ స్తోత్రములు. మీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని నీవు అనుగ్రహించినందులకు తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. అయ్యా, నీవు ప్రేమగల తండ్రివి నాయన. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను, నీ కట్టడలను దేవా మేము అనుసరించుచు నీ ప్రేమను పొందుకొని, నీ పరలోక ఆశీర్వాదాలు కూడా మేము పొందుకొని నీ యందు ప్రేమ కలిగిన మనసు వారమై, ప్రతి ఒక్కరిని అలాగే ప్రేమించే గుణము గల వారమై తండ్రి నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవలన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.